మానవుడి నిత్యాన్వేషణ. రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద శ్రీ పరమహంస యోగానంద గారి ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలో నుంచి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఇచ్చిన ఉపోద్ఘాతంలోని రెండవ భాగం. నేను శయ్య మీద మరణించను. బూట్లు వేసుకుని ఉండగా భారతదేశాన్ని గురించి, భగవంతుని గురించి మాట్లాడుతుండగా మరణిస్తాను అని పరమహంస యోగానంద గారు తరచుగా ఈ భవిష్యవాణిని వెల్లడి చేసేవారు. మార్చి 7, 1952న వారి జోస్యం నెరవేరింది. భారతదేశపు రాయబారి శ్రీ బిఆర్ సేన్ గారి గౌరవార్థం ఇచ్చిన విందులో పరమహంస గారు గౌరవ ప్రసంగికులు. ఆత్మను ఉత్తేజపరిచే ప్రసంగం చేసి తాము వ్రాసిన నా భారతదేశం అనే పద్యం నుంచి ఎక్కడైతే గంగా, అడవులు, హిమాలయ గుహలు, మానవులు భగవంతుణ్ణి గురించి కలగంటారో నేను పవిత్రుణ్ణయ్యాను, నా శరీరం ఆ నేలను తాకింది అనే మాటలతో ముగించారు. ఆయన తమ కళ్ళను పైకెత్తి మహాసమాధిలోకి, ఒక పురోగతి చెందిన యోగి ఎరుకతో చేసే భూనిష్క్రమణం ప్రవేశించారు. మానవుణ్ణి, భగవంతుణ్ణి తెలుసుకోమని తాము ప్రోత్సహించి దాన్నే వారు జీవించి ఆ విధంగానే మరణించారు. గురుదేవులు ప్రసంగాలు ఇస్తున్న తొలుతటి సంవత్సరాలలో వారి ఉపన్యాసాలు ఒక క్రమ పద్ధతి లేకుండా అప్పుడప్పుడు మాత్రమే నమోదయ్యేవి. కానీ 1931లో శ్రీ దయామాత గారు పరమహంస యోగానంద గారికి శిష్యురాలైనప్పటి నుంచి తమ గురుదేవుల అన్ని ప్రసంగాలను, తరగతులను తర్వాతి తరాల కోసం విశ్వాసపూర్వకంగా నమోదు చేయడం అనే పవిత్ర బాధ్యతను చేపట్టారు. పరమహంస యోగానంద గారి మార్గదర్శకత్వంలో అనేక వ్రాతప్రతులు, విశేషంగా ధ్యాన ప్రక్రియలకు, నియమాలకు, యోగదా సత్సంగ సెల్ఫ్ రియలైజేషన్ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వ్యక్తిగత నిబంధనలను కలిగినవి. వాటితో పాటుగా ఆయన కొన్ని రచనలను కలిపి యోగదా సత్సంగ పాఠాల పరంపరగా ఇచ్చారు. ఈ పుస్తకంలోని ఉపన్యాసాలు కేవలం వాటిల్లోంచి మచ్చుకు తీసి ఇచ్చినవి. ఇతర ప్రసంగాలు క్రమం తప్పకుండా యోగదా సత్సంగ త్రైమాసిక పత్రికలో వస్తూ ఉంటాయి. 2వ, 3వ పుస్తకాలైన ద డివైన్ రొమాన్స్, జర్నీ టు సెల్ఫ్ రియలైజేషన్, మానవుడి నిత్యాన్వేషణకు అంటే ఈ మొదటి భాగానికి సహప్రచురణలు. ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రసంగాలు యోగదా సత్సంగ సెల్ఫ్ రియలైజేషన్ బోధలతో పరిచయం ఉన్న శ్రోతల ముందు ఇచ్చినవి కావడం వల్ల ఈ పరిభాషను, తాత్విక భావనలను సాధారణ పాఠకుడు అర్థం చేసుకోవడానికి కొన్ని వివరణలు ఇవ్వడం సహాయపడుతుంది. దీన్ని సాధించేందుకు చాలా ఫుట్నోట్లు కలిపాం. ఇంకా కొన్ని నిర్దిష్టమైన సంస్కృత పదాలను, ఇంకా ఇతర వేదాంత పదాలను గురించి పరమహంస యోగానంద గారి జీవితంతోనూ పనితోనూ సంబంధమున్న అనేక సంఘటనలను, వ్యక్తులను, ప్రదేశాలను గురించిన వివరాలను పదపట్టికలో ఇచ్చాం. మేము ప్రత్యేకంగా చెబితే తప్ప ఈ పుస్తకంలో భగవద్గీత నుంచి ఇచ్చిన అనుకరణాలు, కొటేషన్స్ పరమహంస యోగానంద గారి సొంత అనువాదాల నుంచి ఇచ్చినవి. వాటిని ఆయన సంస్కృతం నుంచి కొన్నిసార్లు యథాతథంగాను లేదా కొన్నిసార్లు వ్యాఖ్యానించడం ద్వారాను ప్రసంగ సందర్భాన్ని అనుసరించి చేసేవారు. గాడ్ టాక్స్ విత్ అర్జున, ద భగవద్గీత, రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్,
రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 2002లో ప్రచురించింది. ఇది భగవద్గీత మీద వివరణాత్మకంగా పరమహంస గారు చేసిన అనువాదం. వ్యాఖ్యానం నుంచి ఇచ్చిన స్పష్టమైన పాఠాంతరాన్నే మేము మానవుడి నిత్యాన్వేషణలో వచ్చిన చాలా గీతా కొటేషన్లకు గాను వాడుకున్నాం. ఒక ప్రత్యేకమైన విషయాన్ని నొక్కి చెప్పడానికి వారు భగవద్గీతలోని ఒకానొక భాగాన్ని స్వేచ్ఛానువాదం చేసినప్పుడు ఆ పాఠాంతరాన్ని అలాగే ఉంచి అదేవిధంగా ఫుట్నోట్లో ఆ గమనికను ప్రస్తావించడం జరిగింది. నేను నియమాలను కానీ ప్రవక్తలను కానీ నాశనం చేయడానికి వచ్చిన వాడినని అనుకోవద్దు, కానీ వారి మాటలు నెరవేర్చడానికి వచ్చాను. మత్తయి 5:17 అని శ్రీ పరమహంస యోగానంద గారు యేసుక్రీస్తుతో అనుండేవారు. పరమహంస గారు అన్ని మతాలను, వాటి వ్యవస్థాపకులను, నిజమైన భగవద్ అన్వేషకులందరినీ గొప్ప గౌరవంతో చూశారు. యేసుక్రీస్తు బోధించిన మూల క్రైస్తవంలోనూ, శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మూల యోగంలోనూ సంపూర్ణ సామరస్యం, మౌలికమైన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం ఆయన ప్రపంచవ్యాప్త కార్యంలో ఒక భాగం. దీని వివరణ కొరకు ఆశయాలు, ఆదర్శాలు పేజ్ నంబర్ 528 చూడవచ్చు. ప్రపంచాన్ని విడదీసే పిడివాదాలకు అతీతంగా ప్రపంచ ధర్మాలన్నిటికీ సార్వత్రిక ప్రాతిపదిక ఏర్పరిచే భగవంతుడితో ఆంతరిక అనుసంధానాన్ని యోగధ్యానం సుస్థాపితం చేస్తుందని పరమహంస గారు చూపారు. భగవంతుడి యథార్థానుభూతి ముందు ఊహామాత్రమైన సైద్ధాంతిక ధర్మాలు వెలవెలబోతాయి. సత్యాన్ని గురించి ఏ జిజ్ఞాసువుకు మరొకరెవరో పూర్తిగా నిరూపించలేరు. కానీ యోగాభ్యాసం ద్వారా సాధకుడు సత్యాన్ని తన స్వానుభవం ద్వారా తనకు తాను రుజువు చేసుకొనగలడు. భగవంతుడున్నాడు. ఆయన్ని మనఃపూర్వకంగా అన్వేషించే ప్రతి మానవుడు ఆయన్ని తెలుసుకుంటాడు. భగవంతుడి నుంచి అప్పు తెచ్చుకున్న శక్తి లేనిదే మానవుడు జీవించటానికి, ఆలోచించడానికి లేదా పనిచేయడానికి సామర్థ్యం లేకుండా ఉంటాడు. కాబట్టి పరమహంస గారు వేలెత్తి చూపించింది ఏమంటే, భగవంతుణ్ణి కనుక్కోవడం మన విశేషాధికారం, దైవ విధి మాత్రమే కాదు, అది ఒక ఆవశ్యకమైన ఆచరణ. సామర్థ్యం అంతటికీ, కోరికలను తీర్చే వాటన్నింటికీ మూలాధారమైన ఆయన నుంచి అన్నీ పొందగలిగినప్పుడు మానవుడు చాలీచాలనితనంలో పొరలాడడం ఎందుకు? ఈ పుస్తకంలోని జ్ఞానం ఒక పుస్తక పరిజ్ఞానమున్న పండితుడిచ్చినటువంటిది కాదు. తామేది బోధించారో దాన్ని జీవించిన ఒకానొక జగద్గురువులు, భగవంతుడి జ్ఞాన ప్రేమలను అందరితో పంచుకోవాలనే ఒకే ఒక కోరిక గల ప్రేమావతారులు, బాహ్య ప్రావీణ్యంతోనూ ఆంతరిక ఆనందంతోనూ నిండిన జీవితాన్ని గడిపిన ఒక కార్యసాధకులైన ఆధ్యాత్మిక వ్యక్తి స్వానుభవంతో ఇచ్చిన ప్రమాణపత్రం. ఇట్లు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్.